నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి అల్వాల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని భారీ వృక్షం కూలింది. భారీ వృక్షం పడిపోవడంతో అక్కడే ఉన్న కారు ధ్వంసమైంది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విజయవాడలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. మూసాపేట కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలోని ప్రధాన ద్వారం వద్ద ఓ చెట్టు విరిగిపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కీసరలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా పండ్రు నారాయణ ఇల్లు గోడ కూలిపోయింది. నాగారంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరంగల్ జిల్లా ఇల్లందు శివారులో ఆకేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చెక్ డ్యాం ఎడమవైపు కట్ట తెగిపోవడంతో శివారు భూములు కోతకు గురవుతున్నాయి. తమ ఇంటి సమీపంలోని వాగు ప్రవాహానికి తమ ఇంటి వద్ద భూమి కోత గురవుతూ ఉండడంతో ప్రవీణ్ కుటుంబం ఆందోళన చెందుతోంది. పంచాయతీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కుండపోత వర్షాలు ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. హైదరాబాద్ వరంగల్ హైవేపై రఘునాథ్పల్లి వద్ద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాలు గంటల తరబడి ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లో కురిసిన వర్షానికి నాని అంబాల మోగిలి ఇల్లు కూలి నేలమట్టమైంది. ఇల్లు కూలిపోవడంతో ₹1,50,000 నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. అలాగే సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. వరంగల్ జిల్లా వర్ధనపేట కోనారెడ్డి చెరువు కట్టకు మళ్లీ బుంగపడడంతో పోలీసులు పరిశీలించారు. మధ్యతూము సమీపంలో 2 బుంగలు పడ్డాయి. ఎగువ నుంచి వరద ఉధృతి ఎక్కువగా లేకపోవడంతో ప్రస్తుతానికి ప్రమాదం లేదంటున్నారు. దమ్మన్నపేట చెరువు మత్తడి పోస్తూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. రెడ్ అలర్ట్ నేపథ్యంలో భారీ వర్షాలతో ఆస్తి ప్రాణనష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు హైదరాబాద్ రోడ్డు వరద నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జేసీబీల సాయంతో వరద నీరు నిలిచిన ప్రాంతంలోని డివైడర్ను మున్సిపల్ కమిషనర్ కూల్చివేయించి నీరు బయటకు వెళ్లేలా చేయించారు. చిలకవాగుపై నుంచి వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలు గ్రీన్ సిటీ, ఆదర్శ్, తులసినగర్, సాయిపూర్లో కొంత భాగం జలమయమైంది. తిరుపతి రూరల్ పేరూరు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఒమేగా హాస్పిటల్ను సంస్థ ఎండీ డాక్టర్ వంశీమోహన్ ప్రారంభించారు. ఏపీలోని వైజాగ్, భీమవరం, గుంటూరు, కర్నూలులో 15 ఏళ్లుగా క్యాన్సర్ వైద్యంలో ఒమేగా హాస్పిటల్ ప్రసిద్ధి చెందిందని వంశీమోహన్ అన్నారు. డయాగ్నోసిస్, స్క్రీనింగ్, రేడియేషన్, మెడికల్, సర్జికల్, ఆంకాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.